ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో మా బ్రో, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం వందే భారత్లో. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఎలా ఉందో ఏంటని. మనం సికింద్రాబాద్ వచ్చేసాం రైల్వే స్టేషన్కి. మా ట్రైన్ 3కి వచ్చింది. లోపడైతే ఎలా ఉంది ఓపెన్ చేయగానే, లోపడైతే చాలా నీట్గా ఉంది. ఎప్పటికప్పుడు వచ్చి క్లీన్ చేస్తూ ఉంటున్నారు. వాష్రూమ్స్ అవి కూడా చాలా బాగుంది. నాకైతే బాగా అనిపించింది. సీట్ కూడా కంఫర్టబుల్గా ఉంది. కాకపోతే వెనక్కి బెండ్ అవ్వట్లేదు. అది కొద్దిగా డిసప్పాయింటెడ్ అయింది. వెనక్కి బెండ్ అవుతే వెనకాల వాళ్ళకి ఇబ్బంది అవుద్ది అని అలా పెట్టలేనట్టున్నారు. స్పీడ్ అయితే 130 దాటలేదు. కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అయిందో లేదో స్నాక్స్ తెచ్చేసారు. స్వీట్ పాప్కార్న్ ఒకటి ఇచ్చారు, మిక్చర్ ఒకటి ఇచ్చారు, సమోటో ఒకటి ఇచ్చారు, కాఫీ పౌడర్ ఒకటి ఇచ్చారు అనమాట. ఫ్రూటీ కూడా ఒకటి ఇచ్చారు. సమోసా ఇవన్నీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత వాటర్ ఇచ్చారు. వాటర్లో పొగడర్ మిక్స్ చేసుకుని తాగేయటమే. తర్వాత బయట వీడియో తీద్దాం అనుకున్నా, ఎంత తీసినా క్లారిటీ రావట్లేదు. తర్వాత విజయవాడ దాటిన వెంటనే లంచ్ పట్టుకొచ్చారు. లంచ్లో అయితే కార్డ్ ఇచ్చారు, పప్పు ఇచ్చారు, బీరకాయ కర్రీ ఇచ్చారు, అరటికాయ ఫ్రై ఇచ్చారు, చపాతీ ఇచ్చారు. నాకు ఫుడ్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఇందాక చెప్పా కదా ఇలా అవుతుందని అసలు అనుకోద్దని, అది ఇదేనమాట. ఫుడ్ అయితే నాకు పర్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద బాగానే ఉంది. లాస్ట్న ఐస్ క్రీమ్తో ఫినిష్ చేస్తా కాసేపు స్లీప్ వేసి లేచి చూసేలాగా మనం వైజాగ్ వచ్చేసాం. వైజాగ్ 11:45 వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.